మైండ్ ఎక్స్పో ఆగస్ట్ 2026లో జరగబోతున్న 3 రోజుల ఈ సదస్సుకి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మైండ్ ఎక్స్పోలో మానసికంగా హెల్త్ మీద, ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అని చర్చించుకోవటానికి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఏ విధంగా 2 కలిసి మనిషి మీద ప్రమాదం చూపిస్తాయో, సమాజం మీద ప్రభావం చూపిస్తాయో చర్చించటం జరుగుతుంది. మనకు తెలుసు కదా, దేనికైనా మందు ఉంటుంది కానీ మానసిక వ్యాధికి మందుండదు అని. అంటే మందు రూపంలో కాకుండా మన యొక్క మనస్సుని ఏ విధంగా నియంత్రించుకోవాలి, మైండ్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి, ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అనే దాని మీద చర్చించడం జరుగుతుంది. కరోనా తర్వాత ప్రపంచంలో చాలా ఎక్కువ మానసిక సమస్యలు సర్ఫేస్ అవుతున్నాయి. చాలామంది కరోనా వల్ల పడిన ఇబ్బందులన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కానీ ప్రపంచం కరోనా తర్వాత హార్ట్ అటాక్స్ పెరగటం, అనారోగ్య సమస్యలు పెరగటం, క్యాన్సర్ సమస్యలు పెరగటం, నిద్రలేమి పెరగటం, అలానే శరీరానికి సంబంధించిన ప్రతి కణం కూడా కోవిడ్ తర్వాత వ్యాధిగ్రస్తమైంది. దీని గురించి ఈ మైండ్ ఎక్స్పోలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, న్యూరాలజిస్టు, క్యాన్సర్ స్పెషలిస్టు, పీడియాట్రిషియన్సు, డెంటల్ డాక్టర్సు, అలానే కార్డియాలజిస్టు, అటువంటి వారందరూ కూడా, అంటే గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్స్, వీళ్ళందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఎందుకనంటే కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మొదలైంది. అదే ఒక రైట్ కింద వచ్చింది. మళ్ళీ ఈ ఏఐ తోటి ఇన్సెక్యూరిటీ కూడా మొదలైంది. చాలామంది కరోనా టైంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి చాలా మంచి అలవాట్లని ఏర్పరచుకున్నారు. టైంకి తినటం, ఆరోగ్యకరమైనవి తినటం, సమయానికి నిద్రపోవటం, ఆలోచనలు తగ్గించుకొని జీవితంలో ఏం కావాలో అవి చేశారు. దాంట్లో ముఖ్యంగా సర్వైవ్ అయితే చాలు, ఆకలి తీరితే చాలు, ఆరోగ్యకరమైన ఆహారం ఉంటే చాలు, మంచి నిద్ర ఉంటే చాలు అనుకున్నారు. ఆ 3 కూడా సంపూర్ణంగా అనుభవించింది కరోనా సమయంలో. వాటిని మళ్ళీ మనం అనుభవించాలి అని అంటే కనుక ఈ మైండ్ ఎక్స్పోలో మనం మళ్ళీ ఒకసారి మన జీవితాన్ని, మన శరీరాన్ని, దేహారోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం ఎలా చేసుకోవాలనేది చర్చించి దానికి కావాల్సిన సింపుల్ సొల్యూషన్సు, టెక్నాలజికల్ అడ్వాన్సెస్, వస్తున్న వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి, మెడికేషన్స్ కానివ్వండి, అప్లయన్సెస్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, వీటితోటి ఏ విధంగా మైండ్ యువర్ టంగ్ అంటారు. అంటే నాలుకను అదుపులో పెట్టుకుంటే ఆరోగ్యం అదుపులో ఉంటుంది, మైండ్ అదుపులో ఉంటుంది. గట్ ఫీలింగ్ అంటారు. అంటే కడుపు మాట వింటే, అన్నవాహిక మాట వింటే అన్ని అనారోగ్య సమస్యలు తీరుతాయి. అలానే మానసిక సమస్యలు కూడా తీరుతాయి. మానసిక సమస్యలన్నీ కూడా గట్ నుంచే మొదలవుతాయి అనేది ఈ మధ్యన డాక్టర్స్ కూడా చెప్తున్నారు. గట్ మైక్రోబయోమ్ గురించి, అలానే స్లీప్ గురించి, వెల్నెస్ గురించి చెప్తున్నారు. వీటన్నిటి కూడా సమగ్రంగా చర్చించడం జరుగుతుంది.